హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ అయితే వచ్చేసి నెయ్యి అయితే కాద్దాం అనుకుంటున్నాను. మీగడైతే తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. స్టోర్ చేసిన మీగడనైతే వెన్న ఎలా చేస్తానో, వెన్నని నెయ్యి ఎలా కాస్తానో మీకైతే ఈరోజు చూపిస్తాను. పదండి. చూసారా, మీగడ మొత్తం బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. మీగడని మిక్సీ జార్లో వేసుకొని కావలసినంత వేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, పైకి మీగడైతే ఎలా వెన్న అయితే వచ్చేసిందో. ఈ వెన్నపూస మొత్తం వాటర్లోంచి సపరేట్ చేసుకొని వేరే బాండీలో వేసుకోవాలి. నేనైతే నెయ్యి బాండీలోనే కాస్తాను, అందుకని బాండీలో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అయితే తీసుకొని వేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో వెన్నపూస. మిగతాది కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం అయితే 2-3 సార్లు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. 1 మంత్ అయితే స్టోర్ చేసిన మీగడ ఇది. చూసారా, మిగతాది కూడా వేసుకున్నాను. మీగడ అయితే భలే వస్తుందండి, వెన్నపూసలాగా మారి. 1 మంత్ మీగడ ఎంత నెయ్యి అయితే వస్తుందో లాస్ట్లో అయితే చూద్దాం. తెల్లగా అయితే ఉందండి వెన్నపూస. మొత్తం అయితే ఇలానే చేసేసుకుంటాను. నేనైతే ఇలానే చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చూసారా, మీగడ మొత్తం అయితే ఇదేనండి. మొత్తం వెన్నపూస ఎంత వచ్చిందో చూడండి. ఇది మొత్తం అయితే వాటర్ తోటి 2 సార్లు కడుక్కోవాలి శుభ్రంగా. మొత్తం కలదిప్పుకుంటా కడుక్కోవాలి. బాగా స్మెల్ అయితే మొత్తం అయితే పోతుంది ఇలా కడుక్కుంటే. ఎటువంటి స్మెల్ లేకుండా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నెయ్యి. శుభ్రంగా కడుక్కొని, నిల్వ ఉన్న వెన్నపూస కదండి, ఇలా శుభ్రం కడుక్కుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది నెయ్యి. ఇలా నేను 2-3 సార్లు కడుక్కున్నాను. కడుక్కొని వాటర్ అంతా వంపేసుకోవాలి. స్టవ్ మీద అయితే పెట్టానండి. చూసారా, మీగడైతే నెయ్యి ఎలా మారిపోయిందో. నెయ్యి అయితే బాగా కాగనివ్వాలి. ఇప్పుడైతే నెక్స్ట్ కొన్ని మెంతులు అయితే తీసుకొని, సగం అయితే కాగింది నెయ్యి, కచ్చాపచ్చాగా దంచుకొని నెయ్యిలో వేసుకోవాలి. దంచుకున్న మెంతులు అయితే ఇందులో వేసుకొని మంచి స్మెల్ అయితే వస్తుంది. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి నెయ్యిని. చూసారా, నెయ్యి అయితే ఎలా మారుతుందో. ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతుందండి. ఇప్పుడైతే లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలానే కరివేపాకు తర్వాత మజ్జిగ అయితే ఉన్నాయి కదండి, 2-3 చుక్కలు అయితే మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ వేసుకున్న మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇవన్నీ కూడా నెయ్యి మంచి ఫ్లేవర్ కోసమే వేస్తున్నాను. మీరు కూడా ఇలానే చేసుకోండి. చూసారా, చిటపట్లాడుతుంది మజ్జిగ కదా, మంచి కలర్లోకి అయితే వచ్చేసింది నెయ్యి. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి, ఫ్లేవర్ పోకుండా. స్టవ్ ఆపుకొని మూత పెట్టేసుకుందాం. 1
ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.